హాయ్ అండి. నెక్స్ట్ టైమ్ చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి గార్లిక్ చికెన్ ఫ్రై ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటది. ఇది రైస్‌లోకి ప్లెయిన్‌గా తినడానికి. అలాగే రసం పప్పుచారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా కూడా చాలా అంటే చాలా బాగుంటది. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ అయితే వేసుకున్నాను. ఆ చికెన్‌లో పసుపు అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి టాస్ చేసుకొని మూత పెట్టేసి చికెన్‌లోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మళ్ళీ 4-5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లి కారం అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి కారం నేను ఒక మిక్సీ జార్‌లో చెక్క, లవంగాలు, ఇలాచి, ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు అలాగే కారం వేసి ఒకసారి పౌడర్ లాగా మిక్సీ చేసుకొని ఆ తర్వాత ఒక 15-20 వరకు స్కిన్‌తో సహా వెల్లుల్లి గర్భాలు అలాగే ఈ కారానికి సరిపడా సాల్ట్ వేసేసి ఇట్లాగా కారం అయితే ప్రిపేర్ చేసుకొని చికెన్‌లో వేసుకున్నాను. అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని కారం మొత్తం చికెన్‌కి పట్టేలాగా బాగా టాస్ చేసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటది. నచ్చితే లైక్